సూర్యాబాయ్ గారు, మల్లన్న గురించి మీరు ఎక్కడైనా కూడా మాట్లాడుతున్నారు, ఆయన గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు? మల్లన్న ఒక తోపబ్బా. ఎందుకు తెలుసా? పైసా, పొలిటికల్ అన్ని పక్కన పెడితే మల్లన్న గారి దగ్గరికి వెళ్తే కంపల్సరీ న్యాయం జరుగుతుందని జనాలు చాలామంది కామెంట్లు పెడుతున్నారు. నేను కూడా కొన్ని చూసా. నేను మల్లన్న దగ్గరికి వెళ్తే 100% నేను చెప్తున్నా, ఏ సమస్య అయినా సరే ఆయన దగ్గర నుంచి పరిష్కరించింది నేను చూసిన. ఆయన ప్రతి దాంట్లో ఎవరన్నా ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, తప్పు చేస్తే బాధితులతో పాటు నిలబడి వాళ్ళ కోసం పోరాటం చేస్తాడు కదా. అది నాకు చాలా ఇష్టం అన్న మల్లన్న దగ్గర. అంటే ఇప్పుడు మీకు కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఎక్కడన్నా మాట్లాడినరా, లేకపోతే ఆయన మీకు విషయం తెలుసా? నాకు ఎందుకు సపోర్ట్? ఎందుకు బాయ్ సాబ్? నాకు ఎవరు సపోర్ట్ అన్నా ఎందుకు? నాకు నేనే సపోర్ట్. ఎవరికి ఎవరు సపోర్ట్ ఉండరు బాయ్ సాబ్. ఇప్పుడు ఎంతైనా సరే ఇప్పుడు మన ఫ్రెండ్స్, మన దోస్తులు ఎవరైనా వచ్చారనుకోండి, ఆ క్షణం కొట్లాట వరకే ఉంటారు. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మాత్రం సింగలే కదా. ఎవరు కూడా సపోర్ట్ చేయరు బాయ్ సాబ్. ఈ రోజు నా అమ్మాయి ఈ రోజు నా అమ్మాయి పార్టీలు ఉన్నాయి. ఈ రోజు ఈ పార్టీ వల్ల నాకు హెల్ప్ చేస్తారు, ఆ రోజే చేస్తారు. తర్వాత ఎట్లుంటది మరి? ఓకే, మీరు జర్నలిస్ట్ గా వాళ్ళందరి గురించి రెస్పెక్ట్ ఇచ్చే మీరు, అన్ని విధాలుగా మంచిగా మాట్లాడే మీరు, పెద్దవాళ్ళంటే భయపడి చిన్నవాళ్ళంటే యాంకర్ మీద లేనిపోని అబండాలు వేసిండ్రు అని చెప్పే దానికి సొల్యూషన్ ఏం చెప్తారు? అన్న అబండాలు ఏం లేదన్న. మీరు కొంచెం ఆ వీడియో క్లిప్ చూస్తే దాన్ని నీట్గా తీసినట్టుందా, పర్సనల్గా తీసినట్టుందా? పర్సనల్ గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. బిల్డింగ్ పైన పోయి యాంకర్ వేరే అమ్మాయితో ఏం చేస్తారో మీకు తెలుసా, నా దగ్గర వీడియోలు ఉన్నాయని మీరు ఏ ఆధారాలు లేకుండా మీడియాకి చూపించకుండా ఒకరి మీద ఇప్పుడు అనడం కరెక్టా? మీడియాకి నేను చూపిస్తా, అందులో అమ్మాయి ఉంటుంది. బ్రదర్, మీడియాలో అమ్మాయి ఉంటుంది, బ్లర్ చేస్తాం, అవసరం లేదు బ్రదర్. అంటే ఒక అమ్మాయి ప్రైవేట్ వీడియోస్ మీ దగ్గర ఎట్లా వచ్చినాయి? ఎందుకు రావు బ్రదర్? ఒకటి లంగ పని చేసేటప్పుడు సమాజంలో మంచి పని చేసే దగ్గరికి ఎందుకు రావు? మరి ప్రూఫ్ ఇప్పుడు మీరు అంటున్నట్టు ప్రూఫ్ నాకు సరే అంటే అమ్మాయిలు అబ్బాయిల పర్సనల్ ప్రైవేట్ వీడియోలు మీ దగ్గర పెట్టుకోవడం కరెక్టా? ఎంతమంది అంటే ఇప్పుడు ఆయన బ్లాక్ మెయిల్ చేస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్, నువ్వు నా గురించి ఏదైనా గెలికినావు అనుకో, నేను నీ గురించి నేను ఏదైనా గెలుకుతా. నువ్వు నా దగ్గర నువ్వు గెలికినా గెలుకుతారా? ఏంది గెలుకుతావు బ్రదర్? అయితే నువ్వు లేని గెలికినావా? చూపియాలి కదా. నువ్వు లేని నా దగ్గర గెలికినావా? లేనిది అయితే ఎవరు ప్రొజెక్ట్ చేయరు కదా. చేయరు కదా. మా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ఉందనే కదా. ఏం ప్రొజెక్ట్ చేసారు మీ దగ్గర నుంచి? లేదన్నా కావచ్చు బ్రదర్. అది ఒకవేళ పోలీస్ స్టేషన్ లో అయితే చెప్పాలి. వాళ్ళు మీ మీద కేసు వేస్తే మీరు పోలీసులకు ప్రూవ్ చేసే అంత ఎవిడెన్స్ మీ దగ్గర ఉందా? లేకపోతే అది కూడా అబద్ధం లాగా మళ్ళీ బయటకు వస్తుంది? ఎవరు ఎన్ని కేసులు వేసుకున్నా కూడా ఫరకే పడదు. ఎందుకంటే ఇది వైట్ కాలర్ అనే పర్ఫెక్ట్ ఉంటుంది. గ్రే కలర్ మనం వైట్ అంటాం. ఓకే, ఇది మీ గ్రే కనిపిస్తుంది, కానీ నేను వైట్ అనే ఫిక్స్ అవుతా. ఎందుకంటే నీట్ గా ఉన్నాడు ఎప్పుడు వైట్ గానే ఉంటుంది. వాడి కాలర్ కూడా వైట్ గానే ఉంటుంది. ఏ తప్పు చేయడు కాబట్టి వాడు వైట్ కాలర్ అని చెప్పి గర్వంగా చెప్పుకొని తిరుగుతాడు. ఓకే, థ్యాంక్ యూ.